హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందనాలు, శుభాలు. దేవుని సన్నిధి మనల్ని మనం దేవునికి కనపరుచుకునే సమయం, ప్రార్థన. ఈ పరిశుద్ధ దినం దేవుని ప్రార్థనా పూర్వకంగా సమీపిద్దాం. దేవుడు చేసిన మేళ్ళన్నిటిని బట్టి కృతజ్ఞతలు. దేవుని మహాకృప గడిచిన దైవ సన్నిధి నుంచి దైవ సన్నిధి వరకు మనల్ని సమీపించి సంరక్షించి సైవ సంఖ్యలో చేర్చిన రీతిని బట్టి కృతజ్ఞతలు. ప్రభువా, నీకు కృతజ్ఞతలు అన్న మనసుతో దేవుని సమీపిద్దాం. దేవుడు చేసిన మేళ్ళన్నిటిని బట్టి కృతజ్ఞతలు. కొద్ది సమయం మనల్ని మనం దేవునికి కనపరుచుకుందాం. పరిశుద్ధ దినం, ఆరాధనా దినం. దేవుని పాటల ద్వారా మహిమపరుద్దాం. స్వరం ఎత్తి దేవుణ్ణి మహిమపరుద్దాం. ఆరాధన ప్రారంభించుకుందాం. దేవుడు చేసిన మేళ్ళన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞత. హల్లెలూయా. చేతులు ఎత్తేద్దాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. రండి సువార్త సునాదముతో, రంజిలు సిలువని నాదముతో, తంబుర సితార నాదముతో, ప్రభు యేసు దయానిధి సన్నిధికి, ప్రభు యేసు దయానిధి సన్నిధికి. రండి సువార్త సునాదముతో, రంజిలు సిలువని నాదముతో, తంబుర సితార నాదముతో, ప్రభు యేసు దయానిధి సన్నిధికి, ప్రభు యేసు దయానిధి సన్నిధికి. యేసే మానవ జాతి వికాసం, యేసే మానవ నీతి విలాసం, యేసే బాసుర క్రైస్తవ శుభనామం. రండి సువార్త సునాదముతో, రంజిలు సిలువని నాదముతో, తంబుర సితార నాదముతో, ప్రభు యేసు దయానిధి సన్నిధికి, ప్రభు యేసు దయానిధి సన్నిధికి. యేసే దేవుని ప్రేమ స్వరూపం, యేసే సర్వేశ్వర ప్రతిరూపం, యేసే ప్రజాపతి పరమేశం, ఆశ్రిత జనముల సుఖవాసం. రండి సువార్త సునాదముతో, రంజిలు సిలువని నాదముతో, తంబుర సితార నాదముతో, ప్రభు యేసు దయానిధి సన్నిధికి, ప్రభు యేసు దయానిధి సన్నిధికి. యేసే సంగములో మన కాంతి, యేసే హృదయములో మన శాంతి, యేసే కుటుంబ జీవన జ్యోతి, పసిపాపల జీవన మూర్తి. రండి సువార్త సునాదముతో, రంజిలు సిలువని నాదముతో, తంబుర సితార నాదముతో, ప్రభు యేసు దయానిధి సన్నిధికి, ప్రభు యేసు దయానిధి సన్నిధికి. యేసే జీవన ముక్తికి మార్గం, యేసే భక్తుల భూతల స్వర్గం, యేసే ప్రపంచ శాంతికి సూత్రం, వాసిగా నమ్మిన జన స్తోత్రం. రండి సువార్త సునాదముతో, రంజిలు సిలువని నాదముతో, తంబుర సితార నాదముతో, ప్రభు యేసు దయానిధి సన్నిధికి, ప్రభు యేసు దయానిధి సన్నిధికి. హల్లెలూయా. హల్లెలూయా. చేతులు చెప్తాం. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరొక పాట అందరం కలిసి మనపూర్వకంగా స్వర్ణెత్తి దేవుని స్తుతిద్దాం.
నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. బలశూరుడా యేసయ్యా నా తోడై, ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. బలశూరుడా యేసయ్యా నా తోడై, ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నిర్జీవమైన లోయయందు జీవాధిపతి వెలసినావు. దీన శరీరం మహిమ శరీరముగా మార్చెను. నీ వాక్కుతో నిరంతరం నిలుచును. నాపై నీ కనికరం శోధనలైన బాధలైనను ఎదురెత్తు నీ ప్రేమతో. నిరంతరం నిలుచును. నాపై నీ కనికరం శోధనలైన బాధలైనను ఎదురెత్తు నీ ప్రేమతో. నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువై ఉండగా, నిజ స్నేహితుడ ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్నాకర్షించినావు. నిరంతరం నిలుచును. నాపై నీ కనికరం శోధనలైన బాధలైనను ఎదురెత్తు నీ ప్రేమతో. నిరంతరం నిలుచును. నాపై నీ కనికరం శోధనలైన బాధలైనను ఎదురెత్తు నీ ప్రేమతో. నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. బలశూరుడా యేసయ్యా నా తోడై, ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నారు. మాటలు పరిశుద్ధ గ్రంథం నుంచి తీద్దాం, చదువుకుందాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. రెవరెండ్ జి వెర్సెస్ పాఠముగా చదివి వినిపిస్తారు. తర్వాత పల్లవి వచనం మనల్ని మనం దేవునికి కనపరుచుకుందాం. ఈ జీవం మన హృదయాలు ముద్రింపదల రీతిగా మనల్ని మనం కనపరుచుకున్నాం. దేవుడు చేసిన మేళ్ళని బట్టి దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్న మాటలను మనం చదువుచుండగా ఉచ్చరిద్దాం. మన పూర్వకంగా దేవుని మాటలు మన హృదయాల్లో జీవితాల్లో ముద్రింపబడాలి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. హల్లెలూయా. ప్రతి ధ్యానం నిమిత్తము ఏర్పాటు చేయబడిన వాక్య భాగము హెబ్రీ పత్రిక 9వ
మొదటి పత్రిక 9వ అధ్యాయము 7వ వచనం. The scripture portion for this hour of meditation is from Hebrews 9th chapter 7th verse. సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడొకడే రక్తము చేత పట్టుకొని రెండవ గుడారంలోనికి ప్రవేశించి ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞానకృతముల కొరకును అతడు అర్పించు. మరి ఒకసారి చూద్దామండి. సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడొక్కడే రక్తము చేత పట్టుకొని రెండవ గుడారంలోనికి ప్రవేశించును. ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞానకృతముల కొరకును అతడు అర్పించును. దేవుడు తన పరిశుద్ధ వాక్యములో మనకు జ్ఞానమును ఆశీర్వాదమును అనుగ్రహించును. ఆమేన్. ఆమేన్. చేతులెత్తి చెప్దాం. దేవుని మహాకృప మనల్ని సంధించి క్షమించి ఆశీర్వదించి హృదయాలు హృదయాంతరంగము మనసు మనసాక్షిని దర్శించి జీవం చేత ముద్రింపదగ రీతిగా మనల్ని అలాగు దేవునికి సమర్పిద్దాం. పల్లవి వచనము పాట పాడుతూ ఉండగా మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవుడు వారమంతట్లో అడుగులో సమయంలో తలంపులో క్రియలో ఆలోచనలో నడిపింపంతట్లో తోడయుండి మహాకృపను క్షమాపణను ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించాడు. అందును బట్టి దేవునికి మనకి అడ్డుగా ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టగలిగి దాన్ని మనము అధిగమించగలిగి దేవుణ్ణి మహిమపరచగలిగిన జీవితం దేవుడు కోరుకుంటున్నాడు. కనుక దేవునికి మనకి అడ్డుగా ఉన్నంత వరకు ఆశీర్వాదాలు లేకుంటే దేవుని ఆత్మ దేవుని వాక్యము మనల్ని జీవంలో ముద్రించబడదు కూడా. ఎందుకు అంటే అడ్డుగా ఉన్నది అడ్డగిస్తూనే ఉంటుంది. కనుక ఏది అడ్డుగా ఉంటుందో దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి అని దేవుడు పౌలు ద్వారా సెలవిస్తున్నాడు. దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు క్షమింపబడును రక్షింపబడునని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ఈ సమయము అలాగే మనల్ని కనపరుచుకోవటానికి జీవము ముద్రింపదగ రీతిగా కనపరుచుకోవాలి. దేవుడు మనల్ని ఆశీర్వదించిన రీతిని బట్టి దేవునికి కృతజ్ఞతలు. దేవుని మహాకృప పల్లవి వచనము మనల్ని మనం దేవుని కనపరుచుకున్నాం. ఇదే సమయం కూడా దేవుడు గడిచిన దైవ సన్నిధి నుంచి ఈ దైవ సన్నిధి వరకు కూడా చేసిన మేళ్ళు ఎన్నో ఉన్నాయి. అన్ని మర్చిపోతుంటాం. ఏ మేళ్ళు మరవక నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానని దావీదు భక్తుడు సెలవిస్తున్నాడు. అటు రీతిగా కూడా కృతజ్ఞతాస్తుతులు మనల్ని బట్టి కాకుండా మనల్ని దేవుని కృపలో భద్రపరిచిన దేవుడు చేసిన మేళ్లను బట్టి కృతజ్ఞతలు తెలియచేద్దాం. హల్లెలూయా. తల్లోంచి కళ్ళు మూసుకుందాం. పల్లవి వచనం పాట పాడుకుంటుండగా మనల్ని పరీక్షించుకుందాం. ప్రభువా నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదించేది. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా
బాధలలో నెమ్మదినిచ్చేది నీవు పలికితే నాకు మేలయ్యా, పలికితే నాకు మేలయ్యా, దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. తండ్రి వందనాలు, స్తుతులు, స్తోత్రములు, చేసిన మేళ్ళను బట్టి వందనాలు, మీరు చూపిన కృపను బట్టి వందనాలు. నాయన తండ్రి, గత మాసం గత కాలం అంతట్లో కాచి కాపాడి ప్రభువా తండ్రి, ఈ రోజు వరకు కూడా సజీవ సంఖ్యలో మమ్మల్ని ఉంచి ప్రభువా తండ్రి, మమ్మల్ని మీరు ఎంతగానో ఆశీర్వదించిన రీతిని బట్టి వందనాలు. ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దర్శిస్తున్న రీతిని బట్టి వందనాలు. నాయన తండ్రి, దాసుని నోట మీరు మాట్లాడాలి, మీ దాసుని విసులు వచ్చాత్మ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి. జ్ఞానం చెప్పండి నాయన, స్వస్థత చెప్పండి. మీరు ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకునే యోగ్యతలో పోవచ్చు. శాంతి సమాధానం చెప్పండి దేవుడు నందుకోవాలని చెల్లిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. చెప్దాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మహాకృప జీవము ముద్రించాలన్న తృష్ణ ఆశ దేవునికి ఉంది. దేవుని జీవమును ఆత్మను మనం పొందుకోవాలన్న తృష్ణ ఆశ మనకు ఉండాలి. జీవం కలిగిన దేవుని సన్నిధి పరిశుద్ధ దినము తన కుమారులను కుమార్తెలను తాకి జీవింపచేయాలి, ఉజ్జీవింపచేయాలి. దేవుని మహిమ చేత వారిని ముద్రించాలి అన్న ఇంటెన్సిటీ అనేది చాలా తీక్షణంగా ఉంటుంది దేవునికి. ఎందుకు అంటే పరిశుద్ధ దినం అది. పునరుత్థాన శక్తి చేత, జీవము చేత, ఆత్మ చేత అనుక్షణము 24 గంటలు ఒక రోజు అయితే మన జీవితాలు ఆ రోజు దేవుణ్ణి నువ్వు సమీపిస్తావని నువ్వు ఎంత ఆశతో దాన్ని ఎదురు చూస్తున్నావో అంతకన్నా ఎక్కువ దేవుని సన్నిధి మనల్ని, నా బిడ్డలు అందులో ప్రవేశిస్తారు. ఎందులో? మందిరంలో, ఆరాధనలో, వేషంలో. చెప్పాలి అంటే అవి మనము బాధాకరమైన మాటలు చెప్పాల్సి వస్తుంది. దేవునికి బాధాకరమే. మనకైతే ఏమి సిగ్గు రోషము ఏమి ఉండదు. ఎందుకు అంటే మనము నామ మాత్రంగా. అందుకనే ఈ అధ్యాయం చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. ఏది అంటే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం మొత్తం చదవాలి. అందుకు అక్కడ అంటున్నాడు శరీర క్రియలు అంటున్నాడు. శరీరాన్ని సిద్ధపరచుకొని మందిరంలోనికి వస్తూ ఉన్నాడు. కానీ ఆ శరీరంలో నివసిస్తున్న ఆత్మను, దేవుని సన్నిధి, ఆ ఆత్మ పొందుకోవాలి. ఆ శరీరంలో ఉన్న ఆత్మ ఉజ్జీవింపబడాలి అన్న రీతిలో నువ్వు సిద్ధపడి మందిరంలోకి రావాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. కనుకనే ఈ అధ్యాయంలో మన చాలా విషయాలు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. రెండవసారి ప్రత్యక్షము కావాలి అని ఆశపడుతూ ఉన్నాడు. రెండవసారి ఏమి కావాలని ఆశపడుతున్నాడో మనకు ఆ విషయాలు మనకు గమనించాలి. ఈ దేవుడు ఏం కోరుకుంటున్నాడు మన విషయాల్లో అంటే దేవుని మహాకృప అది మనల్ని తాకాలి. ఎలా తాకాలి? ఎలా తాకితే మనకు ఆశీర్వాదము? దేవుడు మహాకృపలో మనల్ని వర్ధిల్ల చేశాడు. దేవుని మహాకృప మనల్ని ఆత్మపూర్ణులుగా సిద్ధపరుస్తుంది. ఆత్మపూర్ణులుగా ఎలా సిద్ధపరుస్తుంది అంటే పరిశుద్ధ స్థలములో దేవుడు ప్రవేశించాడు. ఎలా ప్రవేశించాడు? మనము ఈ ఈస్టర్ అన్న అనుభవము, గుడ్ ఫ్రైడే అన్న అనుభవము, దేవుని మహాకృప అన్న అనుభవము మనము గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు అయిపోయింది కదా అని చాలా ఫ్రీ అయి ఉంటాం మనం. ఆ వచనాలు ఈ 9వ అధ్యాయంలో చెప్తున్నాడు.
మనం చదువుకున్న ఆ మాట కూడా అక్కడ తెలియచేయబడుతుంది. ఏ మాట అది అంటే, సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తం చేత పట్టుకొని రెండవ గుడారములోనికి ప్రవేశించును. ఆ రక్తము తన కొరకును తన ప్రజల అజ్ఞాన కృతముల కొరకును అర్పించును రాయబడినమాట. అంటే మొదటిది పరిశుద్ధ స్థలము, రెండవది అతి పరిశుద్ధ స్థలము. వాటిని వేరుపరుస్తున్న తెర, పై నుండి రెండుగా చిరిగిన తెర. మనము ఈ గుడ్ ఫ్రైడే రోజు దేవుడు ప్రాణం పెట్టినప్పుడు, సిలువలో తన బలియాగాన్ని ముగించినప్పుడు అది రెండుగా చినిగిపోయింది. గమనించాలి, దేవుడు ఎలాంటి దైవ సన్నిధి మనతో ఉంచాడు అంటే, అక్కడ రాస్తున్న ఆ మాటలు మనం ఒకసారి గమనిద్దాం. అక్కడ మీరు అక్కడ ఆ విషయాలు మనం గాన గమనిస్తే గాన, సిద్ధి అంటే ఒక మాట, రెండు మాటలు చాలా జాగ్రత్తగా ఈ ఉపదేశంలో గమనిస్తాం. మనస్సాక్షి ఒకటి, రెండవది సిద్ధి అనేది ఒకటి. ఆ ఆత్మ సిద్ధి అని అనుకుంటే చాలా మంచిది. దాన్ని మనము గమనిస్తే ఇది ఏ కాలము అక్కడ రాసిన మాట ఏమో సంపూర్ణ సిద్ధి అని రాయబడింది. సంపూర్ణ సిద్ధి అన్న మాట కన్నా మనము ఆత్మసిద్ధి అనేది గమనిస్తే బాగుంటుంది. దేవుని మహాకృపలో అక్కడ రాసిన విషయాలు మనస్సాక్షి అన్నాడు. మనస్సాక్షి అనే మాట ఒకసారి 14వ వచనాన్ని గాన మనం గాన చదివితే అక్కడ తెలియజేస్తున్నాడు, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము. ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారే ఆ రెండవ గుడారంలోనికి అంటే అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశిస్తున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన పరిశుద్ధ రక్తము చేత ప్రభు అయిన దేవుడు రక్షకుడు తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు అన్న అనుభవమునకు సాదృశ్యము ఇది. అందుకనే పునరుత్థాన ఆదివారము ఈ పునరుత్థాన పండుగ మనం చేసుకొని ఇక్కడ ఈ పరిశుద్ధ దినంగా ఆదివారం ఆరాధనగా మనము ఆరాధిస్తూ ఉన్నాం. అందుకని అక్కడ రాసిన మాట గమనిస్తే గాన ఆ నిర్దోషిగా అన్న మాట ఒకటి, నిత్యుడగు ఆత్మ ద్వారా అనేది మళ్ళీ రెండు మాటలు ఇక్కడ చూస్తున్నాం. నిత్యమైన ఆత్మ, పరిశుద్ధ ఆత్మ. అది లోకంలో రెండు ఆత్మలు ఉన్నాయి, ఒకటి దురాత్మ, రెండు పరిశుద్ధాత్మ. వేటి చేత మనము పీడింపబడుతున్నాం. పీడింపబడము లేకుంటే సంధింపబడము అన్న మాట మనము బాగా పాలిష్గా చెప్పుకోవాలి అంటే, మనం వారి ఉపదేశము తిట్టినాడు, అరిచినాడు, బాగా రూడ్గా ఉంది అన్న మాట మనం ఏంటిది అంటే పీడింపబడుతుంది. బాబా క్లాస్గా మంచిగా చెప్పాడు, ఉపదేశం అంటే ఏంటంటే సంధింపబడుతున్నాము అని అంటాం. ఏది చెప్పినా పీడింపబడుతున్నది అన్నదే వాస్తవం. ఏంటిది అంటే అక్కడ ఇంకొక మాట, ఈ మాట ఎందుకు అనాల్సి వచ్చింది అంటే అక్కడ రాశాడు. ఏంటిది అంటే ఆ మార్గము అన్నది బయలుపడలేదేమో అనుకుంటున్నాడు. అక్కడ రాస్తే మనము ఈ అధ్యాయంలో చదివితే గాన అవి మనకు బయటపడతాయి. కానీ గమనించాలి, ఏదైనా కానీ నువ్వు అర్పించే మనపూర్వకంగా మనస్సాక్షితో అర్పించే అర్పణలు, బలులు అంటున్నాడు అక్కడ. అవి శరీర క్రియలుగా చెప్పబడుతూ ఉన్నాయి. కానీ అవి నిన్ను శుద్ధి చేయలేకపోతే ఏది శుద్ధి చేయాలి అనేది ఇప్పుడు మిగిలిన ఆ 7వ వచనంలోని మాట మనం చదువుకుంటే, అక్కడ 14వ వచనంలోని 2వ భాగం మనం చదువుకుంటే,
నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. కంప్లీట్ వర్డ్, చేయును. ఏం చేస్తుంది? శుద్ధి చేస్తుంది. ఏది చేస్తుంది? శరీరాన్ని శుద్ధి చేసే అర్పణలు, బలులు, ప్రవేశాలు, మనం మందిర ప్రవేశాలు మనం చూస్తున్నాం. అందులో మనసాక్షి, అంతరంగము, హృదయము, పూర్ణ సిద్ధి అన్న మాట కూడా అక్కడ రాయబడింది. ఆ మాట మనం గమనిస్తే 9వ వచనంలో రాయబడింది. అక్కడ ఆ మాట చదువుకుందాం. మనస్సాక్షి విషయంలో ఆరాధికునికి పూర్ణ సిద్ధి కలుగజేయలేని అర్పణలను, బలులను అర్పింపబడుచున్నవి. గమనించారు. ఇది దేవుడు మొదట ఇచ్చిన మొదటి గుడారము యొక్క నిబంధన. ఇది క్రమం. కానీ క్రొత్త నిబంధన అని దేవుడు క్రీస్తు ద్వారా ఇచ్చాడు. దాన్నే అక్కడ చెప్తున్నాడు. ఆయన తన రక్తము ద్వారా చేసిన పని ఏంది? సిలువలో ఎందుకు ప్రాణం పెట్టాడంటే మనస్సును కడగటానికి, శరీరాన్ని కడగటానికి కాదు. మట్టి నుండి తీయబడ్డది తిరిగి మన్నైపోవును, ఆత్మ దాని అనుగ్రహించిన వాని యొద్దకు అది చేరును అన్నాడు దేవుని వాక్యం. అంటే అది ఎలా చేరాలి? భూమి మీద వచ్చి శరీరాన్ని తీసుకొని శరీర క్రియలతో మలినపరచబడి తిరిగి అది పరలోకంలో దేవుని సముఖంలో ప్రవేశిస్తుందా? లేకుంటే సంపూర్ణ సిద్ధి అన్న రెండవ మాట మనం గమనిస్తే అది ఆత్మ సిద్ధిని పొందుకొని దేవుణ్ణి భూమి మీద శరీరంతో మహిమపరిచి పరలోకంలో క్రీస్తు రక్తము చేత కడగబడినదిగా అది క్రీస్తు ద్వారా పరలోకాన్ని అది చేరుతుందా? అది ఎలా చేరుతుంది అంటే 14వ వచనంలోని మాటలు, నిర్జీవ క్రియలను, జీవక్రియలు, నిర్జీవ క్రియలు. ఏం చేస్తున్నాము అంటే మనల్ని ఆ మనసాక్షి విషయంలో సంపూర్ణ సిద్ధి కలుగచేయని అర్పణల చేత, బలుల చేత, లేకుంటే ఇవి ఇంకా రెండు బాగా అర్థం చేసుకోవాలంటే అప్పటి కాలానికి అర్పణలు, బలులు ఉన్నాయి. ఇప్పటి కాలంలో బలులు లేవు, అర్పణలు ఉన్నాయి. కానుకిచ్చాం కదా, మొక్కుబడి చెల్లించుకున్నాం కదా, ఇంకో ఏదో చేశాం కదా, దేవునికి సంవత్సరం ఒప్పుకున్నాం కదా అనుకోవచ్చు. కానీ అర్పణలు ఎన్ని చేసినా కూడా ఇక్కడ మనం గమనించాలి, ఆరాధికునికి సంపూర్ణ సిద్ధి కలుగ చేయని అర్పణలు, బలులు. గమనించాలి. ఏమి అర్పిస్తున్నాం? మనసు యొక్క సాక్షిని అది క్లియర్ చేసుకోక, దేవుని దృష్టిలో క్లియర్ కట్ గా ఉంచుకోకుండా, వాటిని అర్పించకుండా. అందుకని అక్కడ రాస్తున్న ఆ మాట ఏమంటుందంటే అర్పింపబడుచున్నవి. ఏవి? మనసాక్షి విషయంలో ఆరాధికునికి సంపూర్ణ సిద్ధి కలుగ చేయని అర్పణలు, బలులు అర్పించుచున్నవి, అర్పింపబడుచున్నవి. దైవజనమా, ఇక్కడ 28వ వచనంలో ఇంకొక మాట, మంచి మాట రాయబడింది. ఆ మాట ఏంటిది అంటే, దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుని మహాకృపలో ఏం సెలవిస్తూ ఉన్నాడు అంటే, తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. అంటే తన కొరకు ఎలా కనిపెట్టుకున్న వారి కొరకు తిరిగి రెండోసారి ప్రత్యక్షం కానున్నాడు అంటే, మనసాక్షి శుద్ధి చేయబడిన మనస్సులను తీసుకొని వెళ్ళటానికి దేవుడు రానన్నాడు. ఇక్కడ మనం గమనించాలి. ఇంకొక మాట కూడా ఇందులో రాయబడి ఉంది. ఏంటిది అధ్యాయంలో అంటే, మొదటి గుడారము మీద రెండవ గుడారము అక్కడ అది ముద్రించబడుతుంది అన్నాడు. మొదటి గుడారం ఏంటిది? రెండవ గుడారం ఏంటిది?
మొదటిదేమో పరిశుద్ధ స్థలము, రెండోదేమో అతి పరిశుద్ధ స్థలం. మొదటిదేమో శరీర సంబంధమైంది, రెండవదేమో ఆత్మ సంబంధమైంది. శరీర సంబంధమైన దాని మీద ఆత్మ సంబంధమైనది ముద్రింపబడాలి, తీర్చబడాలి, తీర్చిదిద్దబడాలి. అది మహిమగా, అంటే మహిమ శరీరంగా, మహిమకు అర్హమైన ఆత్మ సిద్ధిగా, లోకమును జయించగలిగిన క్రియలను శుద్ధి చేసుకోగలిగిన, దేవుణ్ణి మహిమపరచగలిగిన ఆత్మ సంబంధమైన ఆ జీవము మనలో ముద్రింపబడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక దేవుని మహాకృప ఈ సమయం దేవుడు ఎలా కోరుకుంటున్నాడు అంటే, దేవుని మహాకృప ఈ సమయము దేవుని జీవితము మనల్ని ఎలా సంధిస్తుంది. నిర్జీవ క్రియలను విడిచిపెట్టి దేవుణ్ణి కొరకు దేవుడు ఎక్స్పెక్ట్ చేసిన శుద్ధి చేయబడిన మనస్సాక్షిగా క్రీస్తు రక్తము, శిలువలో కార్చబడ్డది జంతు రక్తము, బలి రక్తము కాదు. ప్రభువే తన రక్తముతో, అక్కడ ప్రధాన యాజకుడు, ఇక్కడ ఆత్మల కాపరి అయిన మన ప్రభు ప్రధాన యాజకుడుగా తన రక్తమును ఇచ్చి, క్రీస్తు రక్తము, క్రీస్తే ప్రధాన యాజకుడుగా ఉంటున్నాడు. యాజకత్వానికి గురువు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయనే ఆది అంతము. యాజకత్వానికి ఆయనైతే ఆది అంతము లేనివాడు, అంటే నిత్యుడు అని రాయబడున్నమాట. అందుకనే 14వ వచనంలో నిత్యుడగు ఆత్మ ద్వారా అంటున్నాడు. అక్కడ దేవునికి నిర్దోషిగా అన్నాడు. దేవుడే నిర్దోషిగా అన్న మాట ఎందుకు అంటే, ఆయన శరీరాన్ని తీసుకున్నాడు. ఆ పీరియడ్, లైఫ్ టైమ్ అనే పీరియడ్ శరీరం కలిగి ఉన్న జీవితాన్ని తెలియజేస్తుంది. నిర్దోషినిగా అన్న మాట గమనిస్తే కన ఈ లైఫ్ స్పాన్, శరీరంలో ఉన్న ఆత్మ ఎక్కడ మలిన పడకుండా దేవుని కొరకు అర్పణగా వాడబడ్డాడు. ఈ దినం దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే, అందుకనే ఆ 10వ వచనంలో మనం కానీ ఒక మాట గమనిస్తే, దిద్దుబాటు జరుగు కాలము వచ్చే వరకు ఇట్లా ఉంటుందంట. ఏమిటితో ఉంటుందంటే, శరీరాచారముల చేత మనిషికి పుర్రెకు తగిన బుద్ధి అంతా, ఇక ప్రతి ఒక్క పుర్రెకు తగిన బుద్ధి మనుషులు ఆచరిస్తూ ఉంటారు అన్నది అక్కడ తెలియచేయబడుతుంది. కనుక దేవుని మహాకృపలో ఎవడికి తోచినది వాడు చేయటం కాదు. మనసాక్షి అన్న ఒక కొలబద్ద ఉంది, మనస్సు అన్న ఒక కొలబద్ద ఉంది. దాంతో జీవితాన్ని, శరీరం యొక్క లైఫ్ స్పాన్ని, క్రియలను, మనసును కొలుచుకోవాలి. ఎందుకు అంటే, అది మనల్ని దేవునికి అర్పణగా ఇచ్చినప్పుడు అది మనల్ని సంపూర్ణ శిథిలునిగా చేస్తుంది. దానికి సాదృశ్యమే ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకనే మనం కానీ గమనిస్తే, ఆ ప్రవేశించు మార్గము అని రాయబడింది. 8వ వచనాన్ని కానీ మనం కానీ చదివితే అక్కడ రాస్తున్న ఆ మాట, దీన్ని బట్టి ఆ మొదటి గుడారము ఇంకా నిలుచుచుండగా అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించు మార్గము అని రాయబడింది, ప్రభువైన యేసుక్రీస్తు వారు. కానీ అక్కడ రాసిన మాట తర్వాత ఈ భాగం మనం గాన చదివితే, అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధ ఆత్మ తెలియజేయుచున్నాడు. ఈ మాట దేని గురించి చెప్తుందంటే, ప్రభువైన యేసుక్రీస్తు ప్రాణము సిలువలో పెట్టక ముందు వరకు ఉంటున్న సందర్భాన్ని తెలియజేస్తుంది. ఆయన ప్రాణం పెట్టాడు, ఆ మార్గం క్రీస్తు ద్వారా లోకానికి, విశ్వానికి బయలుపరిచాడు. అది దేవుడు తెలియజేస్తున్నాడు. అందుకే అతన్ని ఏమంటున్నాడంటే,
నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని రాయబడింది. ఆత్మ ద్వారా మనల్ని నిర్దోషులుగా తీర్చబడటానికి పిలుస్తూ ఉన్నాడు దేవుని కొరకు. అందుకనే ఇక్కడ మనం గాన గమనిస్తే అక్కడ మోషే ఒక పని చేశాడు, ఆజ్ఞలు చెప్పాడు, అన్నీ పూర్తయ్యాయి, వాటి మీద రక్తం ప్రోక్షిస్తున్నాడు, మందిరం మీద ఉపకరణాల మీద అన్నిటి మీద పోసి వాటిని ఏం చేస్తున్నాడంటే పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. ఈ భాగాన్ని మనం గాన గమనించాలి అంటే ఆ 20 లేవికాండము 16వ అధ్యాయము 30వ వచనంలో నుంచి 34వ వచనం వరకు చెప్పబడ్డ మాటల్లో రాయబడుతుంది. కానీ హెబ్రీ పత్రికలో ఈ మాటలు మనం గమనిస్తే 18వ వచనం నుంచి 23వ వచనం వరకు కలిగిన ఆ వచన భాగంలో తెలియచేయబడుతుంది. ఏది ఏమైనా దేవుని మహాకృపలో దేవుడు మనకు తెలియచేస్తున్న మాటలు ఏంటి అంటే, దేవుని మహాకృపలో దేవుడు తెలియచేస్తున్న మాటలు మన హృదయాలను తాకాలి, మన జీవితాలను తాకాలి, హృదయ అంతరంగాన్ని తాకాలి. దేవుని మహిమ అనేది మన మీద అది బలమైన కార్యాలు చేయాలి. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడుతూ ఉన్నాడు? దేవుని మహాకృపలో దేవునికి మనము తెలియచేయాలి. దేవుడు సెలవిచ్చిన రీతిగా దేవుని మహాకృపలో, ప్రభువా ఈ దినము నీ సన్నిధి మాతో కూడా ఉంచినందుకు కృతజ్ఞతలు. దేవుని సన్నిధి మన హృదయాలను ఎలా తాకాలి అంటే మనల్ని మనము దేవుని కొరకు ఆత్మ సిద్ధి పొంది, ప్రభు రక్తము మనల్ని పరలోకము ప్రవేశింపచేయగలిగిన ఆత్మగా, జీవితాలుగా, దేవుని సంధించగలిగినటివిగా, దేవుని మహిమపరిచేటివిగా ఉంచాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుని మహాకృప ఈ దినము మనల్ని బలంగా అలా తాకాలి. కనుక దేవుని మహాకృపలో దేవుడు తెలియచేస్తున్న మాటలు ఏంటి అంటే, ధర్మశాస్త్రము నెరవేర్చటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చారా అంటే ఆ పని ముగించారు. మరి ధర్మశాస్త్ర సంబంధులు కాని బిడ్డలు విశ్వంలో చాలా మంది ఉన్నారు. ధర్మశాస్త్రం మనకు అది మోషే ద్వారా యూదులకు ఇవ్వబడింది. మరి యూదేతరుల గురించి ఏంటిది అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్పాడు. ఏంటి ఆ మాట అంటే, నా దొడ్డివి కానీ అనేకమైన గొర్రెలనే నేను వాటిని పిలుచుకొని రావాలి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుని మహాకృపలో అలాంటి ఆ జీవితము దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే మన జీవితాలు ఈ దినము ఆ శ్రేష్టమైన అనుభవం, పరలోక సంబంధమైనవి వీటికంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను అంటున్నాడు. అవి ఏంటివి అని మనం ఒకసారి గమనిస్తే గన ఆత్మ సంబంధమైనవి మనసుతో ముడిపడుతున్నాయి. కానుకలు, అర్పణలు, బలులు లోకంలో సృష్టిలోంచి తీయబడ్డవి కాదు, దేవునివి దేవునికి అన్నాడు. దేవుడు ఏమిచ్చాడు? హృదయాన్ని ఇచ్చాడు, మనసునిచ్చాడు, అంతరంగాన్ని ఇచ్చాడు. మనసుకు సంబంధించిన సాక్ష్యమును నువ్వు సిద్ధపరచుకోవాలి. అందుకనే పరలోక సంబంధమైనవి వీటికంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడుతున్నాయి. ఆ శ్రేష్టమైన బలే ఏంటిది అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు రక్తము చిందించాడు ఈ లోకంలో. ఆ రక్తమే శ్రేష్టమైన బలి. అది ఎవరు అర్పింపలేనిది, అర్పింపజాలంది మన కొరకు అర్పించి మనకు శ్రేష్టమైన ఆ పరలోక సంబంధమైన నడిపింపును, ఆశీర్వాదమును, ప్రవేశమును దేవుడు అనుగ్రహించాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆ కృపలో ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో అన్న బిడ్డలు తల్లోంచి కళ్ళు మూసుకుందాం. ముగింపు ప్రార్థన, దైవాశీర్వాదం, ప్రభు నేర్పిన ప్రార్థన, సెలవు కీర్తనతో దైవారాధన ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మహోన్నతుడా, సర్వశక్తి మిక్కిలి దయ ప్రేమ గొప్ప కనికరంగాలైన నీ కృతజ్ఞతలు స్తోత్రాలు. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము మీకు అంగీకార కృతమగును గాక.
వాక్యం హృదయంలో ముద్రించి జీవితంలో నెరవేర్చండి. వాక్య ఆహారము నాయనా గ్రహించడానికి, అది జీర్ణించుకొని ఆత్మ సంబంధమైన సిద్ధి పొందుకొనటానికి మనసాక్షి అంతకంటే ఎక్కువ శుద్ధి చేయగలిగిన క్రీస్తు రక్తంలో నాయన పరిశుద్ధపరచబడినదిగా, దేవుని మహిమపరచినదిగా నాయన వాక్యం వింటున్న ప్రతి బిడ్డ అలాగూ తీర్చబట్టడానికి సహాయపడును గాక. ప్రభువా నీ సన్నిధి మాతో కూడా ఉంచండి. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానం మీకు అంగీకారకృతమగును గాక. వాక్యారం చేత తృప్తిపరిచినందుకు కృతజ్ఞతలు. నీ సన్నిధి ప్రతి బిడ్డను దర్శించి దీవించి ఆశీర్వదించి ముట్టి తాకి స్వస్థపరచును గాక. సమకూడి మేలు జరిగించును గాక. చేసిన మేళ్ళన్ని బట్టి కృతజ్ఞతలు. దిన దీవెనల ఆశీర్వాదం, ఆత్మ నడిపింపు, పరిశుద్ధ దినం యొక్క ఆశీర్వాదం, ఆత్మ మెండుగు దయచేయండి. హృదయాలను దర్శించండి. నీ కొరకు నిలిచే ప్రతి బిడ్డ, నిన్ను మహిమపరిచే ప్రతి బిడ్డను నాయన దర్శించి దీవించి ఆశీర్వదించండి. అడుగుల సమయం, తలంపు, క్రియ, ఆలోచన, నడిపింపు, చేతి పని, కష్టార్థము నాయన విద్య, ఉద్యోగం, లైఫ్ సెటిల్మెంట్, చేతి పని, కష్టార్థం అలాగా ఫలింపచేయండి. దీవించి ఆశీర్వదించండి. చేసిన మేళ్ళన్ని బట్టి కృతజ్ఞతలు. తిరిగి ఇలాగూ మిమ్మల్ని సమీపించి మహింపరచు పర్యంతం సంరక్షించి సేవసంఖ్యలో చేర్చుము. మహిమ పొందుము, ఆశీర్వించి దీవించుము. చేసిన మేళ్ళని బట్టి కృతజ్ఞతలు. ముట్టండి, తాకండి, స్వస్థపరచండి, క్షమించండి, ఆశీర్వదించి దీవించండి. చేసిన మేళ్ళన్ని బట్టి కృతజ్ఞతలు. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. చేతులు చెప్దాం, ఆమేన్. దైవాశీర్వాదం, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని సకలాశీర్వాదం, ఐశ్వర్యం, సన్నిధి, సాబసం, తోడు, నీడ, కాపుదల, దేవుని ఆశీర్వాదం సదాకాలం. వాక్యం విని గ్రహించి నెరవేర్చి దేవుని మహిమపరచు మనస్సాక్షిని క్రీస్తు రక్తంలో శుద్ధి చేసుకొని ప్రతి బిడ్డకు, దేవుని కొరకు నిలిచి ఆత్మసిద్ధి పొందు ప్రతి బిడ్డకు దేవుని ఆశీర్వాదం సదాకాలం తోడు ఎండును గాక. ఆమేన్. చేతులు చెప్దాం, ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం మాకొచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరును గాక. నేడు మాకు కావాల్సిన అనుదినాహారం మా దయచేయండి. మారునస్తులను మేము క్షమించున్న ప్రకారం మారునములు క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుంచి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. చేతులు చెప్దాం, ఆమేన్. సెలవు కీర్తనతో ఆరాధన ముగించుకుందాం. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము. ఈ మీద కృమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమ వర్షంబు కృమ్మరించుము దేవా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పెరట మీకందరికి వందనాలు, శుభాలు. దైవ సన్నిధి మనల్ని ఏలును గాక. తిరిగి ఇలాగూ దేవుని సమీపించి మహిమపరచు పర్యంతం సంరక్షించి సేవ సంఘంలో చేర్చి విజయాలుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. చేతులే చెప్దాం, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికి వందనాలు. రెవరెండ్ డాక్టర్ విక్టర్ పాల్ సేవా పక్షంగాను, అంశద లైవ్ పక్షంగాను మీకందరికి శుభములు, వందనాలు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్.